ఆహూతులైన మీ అందరికీ నా కళాభివందనాలు. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు డైరెక్టర్ నాగరాజుని గురించి చెప్పాలి. నాగరాజు ఈవీవి గారి దగ్గర చాలా సినిమాలకి రైటర్గా పనిచేశాడు. గోస్ట్ రైటర్గా, ఇండివిజువల్గా సీన్స్ రాసి లేడీస్ని ఎప్పుడు హైలైట్ చేస్తారు. స్త్రీ స్వాతంత్ర్యం కావాలని పాటుపడతాడు. దీనిని ఎందుకో మరి సెన్సార్ వారు ఒప్పుకోలా. అంటే స్త్రీ స్వాతంత్ర్యం రావాలంటే వాళ్ళకి ఇష్టం లేదో ఏంటో తెలియదు కొంతమందికి. మనం అనుమానించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు ఈసీకి వెళ్ళి ఆర్సీకి వెళ్ళి ఆర్సీలో క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని తప్పు అనాలి మనం? ఇప్పుడు కింద కోర్టులో శిక్ష పడితే పై కోర్టుకు వెళ్ళి శిక్ష కొట్టేసినట్లే ఇక్కడ సెన్సార్ బోర్డులో వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే ఆర్సీకి వెళ్ళి క్లీన్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. అలా ఉంది మన న్యాయస్థానాలు ఇవాళ. ఏది ఏమైనా అంతా కొత్త వాళ్ళతో విచిత్రంగా నన్ను పిలిచాడు. నేను వచ్చాను. తీరా ఇక్కడికి వస్తే మామూలుగా ప్రెస్ మీట్లు అంటే ముందు ఒక చెణుకు బెణుకులో ఒక అమ్మాయి వస్తుంది, యాంకర్ మైక్ తీసుకుంటుంది, మనందరినీ ఉతుకుతుంది, 4 డబ్బులు జేబులో పెట్టుకెళ్ళిపోతుంది. వాటికి విరుద్ధంగా అవన్నీ ఏమి వద్దు, మీరు వచ్చి ఆశీర్వదిస్తే చాలు అని చెప్పి నాగరాజు అనగానే నాకు ఆనందం వేసింది. సినిమాకి సాధ్యమైనంత ఖర్చు తగ్గించుకోవాలి కానీ పెంచుకోకూడదు. ఇలా తీస్తేనే మనం చిన్న సినిమా ఇది రేపు బాగా కలెక్ట్ చేసిందంటే పెద్ద సినిమా కింద లెక్క. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా ఏం లేదు. ఆ కథాంశం నచ్చి సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. లవ్ స్టోరీ, డిఫరెంట్ లవ్ స్టోరీని ఫిబ్రవరి 10న అన్ని థియేటర్లో రాబోతుంది. అన్ని హంగులతో, అన్ని రంగులతో, అన్ని నవరసాలు పండించినటువంటి సినిమాని అన్ని థియేటర్లో రాబోతుంది. దీన్ని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇక సెలవు చిత్రానికి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. మరి ఈ చిత్రానికి నాకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా డైరెక్టర్ నాగరాజ్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే సాంగ్స్ ఎలా ఉండాలి అనగానే నేను ఈ సినిమా కేవలం బడ్జెట్ పెట్టడానికే ముందుకొచ్చాను. మేకింగ్ విషయంలో డైరెక్టర్ ఏది చెప్తే అది మాత్రమే ఫైనల్, ఆయన ఎలా అనుకుంటే అలా మాత్రమే చేయని చెప్పి పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. సో ముందుగా చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్టోరీ విషయంలో నేను అంటే 2-3 సార్లు ప్రీమియర్ షో చూశాను. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఓపెనింగ్ ఒకటిను అలాగే క్లైమాక్స్ సీను చాలా డిఫరెంట్. ఇప్పటిదాకా తెలుగు, తమిళ్, హిందీ, హాలీవుడ్, బాలీవుడ్ మీరు ఏదైనా తీసుకోండి, ఇటువంటి పాయింట్ మాత్రం ఇప్పటిదాకా ఏ సినిమాలో నేనైతే చూడలేదు. సో 2017లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మీ ముందుకు వస్తున్నామని మాత్రం చెప్పగలుగుతున్నాము. గ్రీన్స్ అండ్ ఇన్నోవేటివ్స్ పతాకంపై సాయి రవి, దీప్తి హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇక సెలవ్, ఇక సే లవ్. అంటే బాబాయ్ చెప్పినట్టు అందులోనే 2 అర్థాలు ఉన్నాయి. అంటే ఒక పాజిటివిటీ, ఒక నెగిటివిటీ. ఇక సే లవ్ అంటే స్వాగతం పలకటం, ఇక సెలవు అంటే వీడ్కోలు చెప్పడం. అసలు దేనికి వీడ్కోలు చెప్పారు, దేన్ని స్వాగతించాలని మనం ఇందులో దేన్ని స్వాగతించాలో చెప్పిన చిత్రం ఇది. నేను మాట్లాడాలనుకున్నాను, బాబాయ్ మాట్లాడేశారు. ఇక సినిమాలో అందరినీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను నేను. తేనె మనసులో అనుకుంటా కృష్ణ గారిది, అందులో 1962లో వచ్చింది. ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళతో తెరకెక్కిన చిత్రం అది, సూపర్ హిట్ అది. తర్వాత దాసనాంటర్ గారు ఏదో సినిమా తీశారు. నేను కూడా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనేది సాహసం. వాళ్ళకి మార్కెట్ చేయడానికి వాళ్ళు అప్పటికే ఆదుర్తి సుబ్బారావు గారు పెద్ద డైరెక్టర్, దాసర్ గారు చాలా పెద్ద డైరెక్టర్, గురువు గారు ఆయన ఇన్స్పిరేషన్తోని, ఆదుర్తి సుబ్బారావు గారి ఇన్స్పిరేషన్తోని నాకు పెద్దవాళ్ళతో చేయడానికి బడ్జెట్ లేదు. ఈవెన్ నాకు బాబాయ్ గారి దగ్గర చనువున్నా కూడా బాబాయ్ని కూడా అడగలేదు నేను. పరిస్థితి అంత చాలా తక్కువ బడ్జెట్లో తీసాం. కానీ మీకు బడ్జెట్ ఎక్కడ కనిపించదు, సినిమాలో కంటెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి నాగరాజ్, మా డైరెక్టర్ నాగరాజ్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ రావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. నేను ఒక యూత్ లాగా నేను యాక్చువల్గా మూవీ చూడకముందు ఒక మూవీ కథ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే. మూవీ పిక్చరేషన్ అయ్యాక, మూవీ ఫస్ట్ కాపీ చూసాక నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే మూవీ ఇది పక్కా ఆడియన్కి రీచ్ అయ్యే మూవీ. 100% కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. మా అబ్బాయి నాగరాజు, డి నాగరాజు
ఈ సినిమా దర్శకత్వం వహించారు. మా అబ్బాయి మరి డిగ్రీ పాస్ అయిన తర్వాత ఈ హైదరాబాద్ ఇండస్ట్రీకి వచ్చేసాడండి. వచ్చేసి చలపతిరావు గారి చేతిలోనూ ఏ సత్యనారాయణ గారి చేతిలోనే ఇక్కడే ఆయన బాగా ప్రయోజకుడయ్యాడు. తర్వాత సార్ అన్నట్టుగా మాకు మరి 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో అతను రైటర్గా పనిచేశాడు. అతనికి ఏ నిర్మాతలు కూడా ముందుకు వచ్చి మరి సినిమా తీద్దామని కూడా ఎవరు చెప్పకపోతే ఎంత మరి మేము అంత వాళ్ళ ఫ్రెండ్స్, మా అబ్బాయి ఫ్రెండ్లు, తర్వాత మేము అందరం కలిసి ఈ సినిమాకు ప్రొడ్యూస్ చేశామండి. ఈ సినిమా చాలా బాగుంటుందండి. అందులో నేను కూడా హీరో గారి ఫాదర్గా వేషం వేశానండి. వేయించాడు నాకు మావాడు. సినిమా బాగుంటుందండి. ప్రేక్షకులు ఈ సినిమా చూసి మాకు ఆదరిస్తారని నాకు నమ్మకం అండి.